నమస్తే అండి. కేఎస్ సీడ్స్కు స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం తమిళియన్స్ పండుగలకు చేసే స్పెషల్ రెసిపీ ఆపంను చేయటం చూద్దాం. కార్తీక పౌర్ణమి ఉదయాన కంపల్సరీగా చేస్తారండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు. అంత టేస్టీగా ఉంటుంది, క్విక్గా అయిపోతుంది. మరి ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దామా? ముందుగా బౌల్లో 1 కప్పు పచ్చి బియ్యాన్ని తీసుకోవాలి. 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని 2 గంటలు నానబెట్టాలి. మెషరింగ్ కప్పే తీసుకోవాలని లేదండి, ఇంట్లో ఉన్న ఏ కప్పుతో అయినా కొలత తీసుకోవచ్చు. ఏ కప్పుతో బియ్యాన్ని తీసుకున్నారో అదే కప్పుతో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కొలత తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1 కప్పు పొడి చేసిన బెల్లాన్ని తీసుకోవాలి. దీనితో పాటు 1/2 కప్పు నీళ్లు పోసుకొని కరిగించాలి. కప్పు బియ్యానికి కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం కరిగితే సరిపోతుందండి, పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగిన తర్వాత వడకట్టుకోవాలి. డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. డస్ట్ లేని బెల్లం అయితే వడకట్టాల్సిన అవసరం లేదండి. బెల్లం కరిగిన తర్వాత చల్లారబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో నానబెట్టిన బియ్యంలో నీళ్లు వడకట్టి బియ్యాన్ని వేసుకోవాలి. నీళ్లు పూర్తిగా తీసేసి వేయాలి, కొంచెం కూడా నీళ్లు ఉండకూడదు. దీనితో పాటు వాసన కోసం 2-3 యాలకులు వేసుకోవాలి. 1/2 కప్పు పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసుకుంటే అప్పం టేస్టీగా ఉంటుందండి. వీటన్నింటినీ గ్రైండ్ చేసుకోవాలి. ఎంతవరకు వీలుంటే అంతవరకు మెత్తగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత అరటిపండు వేసుకోవాలి. పెద్ద సైజు అయితే 1, చిన్న సైజు అయితే 2 తీసుకోవాలండి. నేను ఇక్కడ చిన్న సైజు 2 అరటిపండ్లు వేస్తున్నాను. అరటిపండు వేసుకుంటే అప్పం చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఉంటుంది. వీటన్నింటినీ గ్రైండ్ చేయాలి. అరటిపండు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా, పిండి ఇంకా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు చల్లారిన బెల్లం పాకంను కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేయాలి. నీళ్లు ఎలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేస్తామో అదేవిధంగా నీళ్లకు బదులు పాకాన్ని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బెల్లం పాకం వేసుకొని గ్రైండ్ చేయాలి. బియ్యం ఎంతవరకు ఫైన్గా పేస్ట్ చేయగలమో అంతవరకు గ్రైండ్ చేయాలి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని పల్చగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. చూడండి పాకంలో ఎంత డస్ట్ ఉందో. పాకాన్ని కంపల్సరీగా వడకట్టాలి, డస్ట్ రాకుండా ఉంటుంది. ఆపం కలర్ కూడా మనం వాడే బెల్లాన్ని బట్టి ఉంటుందండి. పాత బెల్లం తీసుకుంటే ఇలా డార్క్గా ఉంటుంది. పిండి చూడండి ఎంత గట్టిగా ఉందో. ఇంత గట్టిగా ఉన్న ఆపం సరిగా రాదండి. పైన వేగినట్లే ఉంటుంది కానీ లోపల ఉడకదు, పిండి పిండిగా ఉంటుంది. దీనిలో కొంచెం నీళ్లు కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. మనం పాల బుర్లు చేస్తాం కదా, అదే విధంగా చేయాలి. బాండీలో నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఫ్లేమ్ని మీడియంలో ఉంచి గరిటె పిండి వేసుకోవాలి. పిండి వేసినప్పుడు దానంతట అదే పైకి లేస్తుందండి, పూరీల్లాగా. ఒకవేళ అది పైకి రాకపోతే నూనెను కొంచెం గరిటెతో కదిలిస్తే పైకి వస్తుంది. చూడండి పూరీలాగా బుస్సును పొంగుతుంది. నూనె మరీ వేడిగా ఉండకూడదు, అలాగే పిండి తిగ్గా ఉన్న లోపల ఉడకదండి, పైన కలర్ చేంజ్ అవుతుంది. పిండి గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్లు కలిపి వేసుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించినా త్వరగా రంగు మారుతుంది కానీ లోపల ఉడకదు. నూనె సమంగా ఉండాలండి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకు మార్చుకొని వేయించాలి. ఇలాగే 2 వైపులు మార్చుకుంటూ గోల్డెన్ బ్రౌన్కి వచ్చే వరకు వేయించాలి. గోల్డెన్ బ్రౌన్లోకి మారే వరకు వేయించితే లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటుంది. కొంచెం కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్లోకి రాగానే తీసేస్తే పైన కూడా సాఫ్ట్గా ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో చేయాలి. ఇంతేనండి, చాలా తక్కువ పదార్థాలతో తక్కువ సమయంలో ఈజీగా స్వీట్ అప్పం చేయొచ్చు. ఇవి రోజంతా సాఫ్ట్గానే ఉంటాయి, గట్టిపడవు. మీరు కూడా ఈసారి పండుగలకు ఈ రెసిపీ ట్రై చేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా స్పాంజీగా ఉందో. లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది, టేస్టీగా ఉంది. మరి ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.